ఫిబ్రవరి 1, 2025న కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ తయారీకి సంబంధించి అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఈ ప్రక్రియలో పలు కార్మిక, ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న వినతులను స్వీకరిస్తూ వాటిపై కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద పెన్షనర్లకు కనీస నెలవారీ వేతనాన్ని ₹1000 నుంచి 7,500కి పెంచాలని ప్రతిపాదిస్తుంది. ఈ మార్పు అమల్లోకి వస్తే ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గణనీయమైన లాభాలను కలిగిస్తుంది. అలాగే ఇక పెన్షనర్ల డిమాండ్లు ఆవేదన కనుక చూస్తున్నట్లయితే 1995లో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పెన్షన్ ₹1000గా నిర్ణయించబడింది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరియు జీవన వ్యయంలో పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని పెన్షనర్లు ఈ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ఆవేదనలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని ₹7,500కు పెంచాలని ప్రతిపాదించింది. ఈ మార్పు అమల్లోకి వస్తే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా లాభాలు లభిస్తాయి. ఈ మేరకు పెన్షనర్ల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి తమ పెన్షన్ మొత్తాన్ని పెంచాలని విజ్ఞప్తి చేసింది. వారు డిఎన్ఎస్ అలవెన్స్ పెంపుతో పాటు ఉచిత వైద్య సదుపాయాలను కూడా కోరుతున్నారు. ఈ మార్పులు పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయని వారు నమ్ముతున్నారు. అయితే వివిధ పెన్షన్ వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈపీఎస్ 95 పెన్షన్దారుల పెన్షన్ మొత్తాన్ని 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ట్రేడ్ యూనియన్లు ₹5,000కు పరిమితం చేయాలని కోరుతున్నాయి. ఈ వాదన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎందుకంటే ప్రస్తుత జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ₹5,000 సరిపోవు అని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక ప్రస్తుత పెన్షన్ వ్యవస్థలోని లోపాలు కనుక చూస్తున్నట్లయితే 2014లో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ మొత్తాన్ని ₹1,000గా నిర్ణయించినప్పటికీ దేశంలోని 360 లక్షల మంది పెన్షన్దారులు ఇప్పటికీ ఈ మొత్తం కంటే తక్కువగానే అందుకుంటున్నారు. ఈ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే కమిటీలు ప్రస్తుత వ్యవస్థకు సమగ్ర సమీక్ష అవసరమని సూచిస్తున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఉద్యోగులు మరియు సంస్థలు ఉద్యోగి ప్రాథమిక వేతనంలో 12%ను పెన్షన్ ఫండ్ కు జమ చేస్తారు. ఇందులో 8.33% ఈపీఎస్ కు మరియు మిగతా 3.67% ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎస్ కు కేటాయించబడుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత పెన్షనర్లకు తగినన్ని ప్రయోజనాలు అందించడానికి ప్రస్తుత వ్యవస్థ సరిపోదని పెన్షనర్లు వాదిస్తున్నారు. అలాగే ఇక పెన్షనర్ల డిమాండ్లను సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులలో ఆశలు చిగురించాయి. ప్రతిపాదిత పెంపు ₹7,500 అమలైతే దేశంలోని వృద్ధ కార్మికులకు ఆర్థిక గౌరవం కల్పించడంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుంది.